నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం ఏపీలో ఏ ఇద్దరు కలిసినా అమరావతి రాజధాని గురించి, అలాగే జగన్ చేసిన కామెంట్స్ గురించి, అంటే మావిగన్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నిజంగా విజయవాడ, గుంటూరు, మచిలీపట్నాన్ని ఆనుకుంటూ రాజధాని అభివృద్ధి చేస్తే రాబోయే రోజుల్లో అది అద్భుతంగా డెవలప్ అవుతుంది అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు జనాల్ని రంజింపజేసే అవకాశం ఉంది? మరి నిజంగానే గవర్నమెంట్‌ని ఆయన డిఫెన్స్‌లో పడేసారా? లేకపోతే రాజధాని విషయంలో జగన్‌కి క్లారిటీ లేదు అన్న విషయానికి సంబంధించి ఆయన డిఫెన్స్‌లో పడబోతున్నాడా? అసలు మావిగన్ గురించి ఏం చర్చ జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన మావిగన్ దానికి సంబంధించి ముందుగా ఆయన తీసుకొచ్చిన ప్లాన్ బి కి సంబంధించి మీ అభిప్రాయాన్ని ఒక్కసారి తెలియజేయండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని సంబంధించినంత వరకు అసెంబ్లీలో కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని యొక్క పేరును ప్రతిపాదిస్తూ కేంద్రానికి సిఫార్సు చేశారు, కేంద్రానికి ప్రతిపాదన పంపారు. నిజానికి చట్టపరంగా చూసినప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టాలు చేసి పంపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మనకు రాజ్యాంగాన్ని కానీ చూసినప్పుడు రాజధాని అనే దానికి ఒక అర్థం ఏంటంటే ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి ఉన్న సీట్ రాజధానిగా ఉంటుంది. రెండు, కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో చెప్పింది రాష్ట్ర రాజధాని యొక్క అంశాలు పూర్తిగా రాష్ట్రం పరిధి, కేంద్రం నిర్ణయించజాలదు. కానీ కేంద్రం నిర్ణయించజాలదు కాబట్టి కేంద్రం పాత్ర చాలా కీలకంగా ఉండదు. వీళ్ళు ప్రతిపాదన పంపిస్తే వాళ్ళు గుర్తిస్తారు, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించాలి, వాళ్ళు గుర్తిస్తారు తప్ప నిర్ణయించరు. అలాంటి ఒక సాధారణ విషయాన్ని ఒక అసాధారణ తీర్మానంగా ప్రవేశపెట్టారు. అంటే ఆ రాజధాని తీర్మానం ప్రవేశపెట్టడమే ఒక అసాధారణ తీర్మానం తీసుకొచ్చారు. వాళ్ళకి దానికి కలిసి వచ్చిన అంశం ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చాడు కాబట్టి రాజధానికి కానీ ఒక కేంద్రం ఆమోదించేస్తే ఇంకా శాశ్వతం అనే పద్ధతిలో ఎక్స్పోజ్ చేశారు. నిజంగా శాశ్వతం అయితే మరి ఎందుకు ఆ అసెంబ్లీలో శాశ్వత రాజధానిని ప్రతిపాదన చేయలేదు, ఓన్లీ ఎట్ అమరావతి అని మాత్రం ఎందుకు ప్రతిపాదించారు? పార్లమెంట్ ఆమోదించినటువంటి తీర్మానంలో కూడా ఎట్ అమరావతి ఆంధ్రప్రదేశ్ న్యూ క్యాపిటల్ అని చెప్పారు. మరి పర్మనెంట్ క్యాపిటల్ అనేది వాడలేదు. పర్మనెంట్ క్యాపిటల్ వాడడానికి సాంకేతికంగా సాధ్యం కాదు. కాబట్టి ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అనడం, మళ్ళీ వస్తే మారుస్తాడా అనడం, అందువల్ల రాజధాని గుర్తించేస్తే ఒక పని అయిపోతున్నాడు, ఇట్లాంటి వాతావరణం మధ్య ఒక ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేశారు, ప్రత్యేక శాసనసభ సమావేశాలు. చట్టం కాదు అనడానికి నిదర్శనం వైటి వాళ్ళు ప్రతిపాదనలో చట్టం అని వాడలేదు. రెండోది, చట్టం చేయాలంటే ఉభయ సభల ఆమోదం కాదు, ఒక సభ ఆమోదంతో కుదరదు. మరి శాసన మండలి సమావేశం కాలేదు అంటే అర్థం ఇది చట్టం కాదు, ప్రతిపాదన మాత్రమే. కాబట్టి ప్రతిపాదన కాస్త చట్టం అని శాశ్వతం అని మాట్లాడారు. ఒకరోజు సమావేశం అంతా అమరావతి రాజధాని ఎలా ఉండబోతుందో తామేమి చేయబోతామో చెప్పలా, జగన్ ఏమి చేసేసాడో అది చెప్పారు. ఏం చేసేసాడు, మళ్ళీ వస్తే ఏం చేయడు అంటే జగన్ ఏం చేస్తాడు, జగన్ ఏం చేసినాడు తప్ప మేమేం చేస్తాం ఏం చేయబోతాం అనే విషయం వాళ్ళు సరిగ్గా చెప్పలేదు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య 70 కిలోమీటర్లు ఉంటుంది, సీ ట్రాన్స్పోర్ట్ ఉంది, ఎయిర్ వీల్స్ ఉంది, రోడ్ రవాణా ఉంది, నేషనల్ హైవేస్ ఉన్నాయి. రెండోది, వారు చెప్పిన దాంట్లో ఒక లాజిక్ అయితే కరెక్ట్. అదేంటంటే విజయవాడ, గుంటూరు మధ్య మీకు గుర్తుంటే హైదరాబాద్, సికింద్రాబాద్ వేరువేరుగా ఉన్నాయి. ఆ రెండు కలిపి జంట నగరాలు కాస్త గ్రేటర్ గా మారింది. ఆ తర్వాత దాన్ని ఆనుకొని వరుసగా హైటెక్ సిటీ, ఆ తర్వాత ఫైనాన్స్ డిస్టిక్, కంటిన్యూ ప్రాసెస్ ఆఫ్ హైదరాబాద్, పాత బస్తీ నుంచి స్టార్ట్ అయ్యి అన్ని నడుచుకుంటూ వచ్చాయి. ఇక్కడ కూడా అదే మనం మన హైదరాబాద్కి మించిన రాజధాని కోరుకుంటున్నాం. అలా కావాలన్నప్పుడు మనకి ఆల్రెడీ విజయవాడ ఉంది, గుంటూరు ఉంది. విజయవాడలో 20 లక్షలు, అదొక 10 లక్షలు, మధ్యలో ఒక 5 లక్షల ఎంతో జనాభా ఉంది. తాడేపల్లిగూడెం, తర్వాత మంగళగిరి, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని కలిపేస్తే మంగళగిరి, విజయవాడ, గుంటూరు మధ్యలో ఒక 2-3 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇక్కడ అసెంబ్లీ, సెక్రటేరియట్, ప్రభుత్వ కనపడేస్తే ఫస్ట్ 2 నగరాలు జంట నగరాలు కలిపి వస్తే స్టార్టింగ్ లోనే దాదాపు 35-40 లక్షల జనాభాతో స్టార్ట్ అవుతుంది రాజధాని. ఆ తర్వాత కంటిన్యూగా హైవేస్ మైలవరం గుండా వెళ్తా ఉంది కాబట్టి కృష్ణానది పైన అటు కంటిన్యూగా అభివృద్ధి చెందితే దానంతటా అది అభివృద్ధి చెందాలనే కాన్సెప్ట్ జగన్ గారిది రైట్. కాబట్టి రెండోది ఖర్చు అయితే ఉండదు, ఎందుకంటే అసెంబ్లీ, సెక్రటరీ అన్నిటి కలిసి ఒక 10,000 కోట్లు అనుకుంటే అయిపోతుంది. ప్రభుత్వ భూమి ఉంది, కానీ ఇక్కడ చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. కనీసం ఆడ భూములు ఇచ్చిన రైతులకు రిటర్న్ ప్లాట్లు ఇవ్వడానికే 1,00,000 కోట్లు అవుతుంది. రిటర్న్ ప్లాట్స్ ఇవ్వడానికి 50,000 ఎకరాలు ఉన్నాయి,
1,10,000 ప్లాట్లు ఇవ్వాలి. అదే 1,00,000 కోట్లు అవుతుంది. తర్వాత ఇంకా ఏర్పాట్లు అవన్నీ పోసుకుంటే 1,50,000 కోట్లు అవుతుంది. ఈ రోజు అంచనా. అది పెరిగేదే కదా రాను. మనకు ఫిక్స్డ్ అమౌంట్ ఏమి లేదు. కాబట్టి ఈ సంక్లిష్టం ఇది బెటర్ కదా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం సహేతుకంగా కరెక్ట్. అయితే విమర్శలు ఎందుకు గురవుతుంది అంటే, ఒకటి ఇప్పుడు అమరావతిలో ఆల్రెడీ రాజధాని ఉంది, ఆడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అనే ప్రశ్న అయితే వస్తుంది కదా. దీని ఏం చేద్దాం, దాని సాలేం కదా. రెండు, మీరు గతంలో 3 క్యాపిటల్ ఫార్ములా తీసుకొచ్చారు. అప్పుడు ఇప్పుడున్న అమరావతి రాజధాని కన్నా మీరు చెప్తున్న మావిగన్, గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని ఇవన్నీ మీరు చేస్తుండొచ్చు కదా 5 ఏళ్ళు. 3 క్యాపిటల్ అని వేరే రూపంలో ఎందుకు తీసుకెళ్లారు? ఈ 2 విమర్శలు జగన్ గారి మీద ఉంటుంది. మీరు అన్నదాని ప్రకారం గతంలో ఆయన చేయలేదు కాబట్టి ఆ రిజల్ట్ వచ్చింది, ఆయన యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ అంటే ఆయన తరపు నుంచి వచ్చిన ఒక ప్రతిపాదన ఏంటి, అమరావతి ఓకే, దాన్ని నేను అభ్యంతరం చెప్పట్లేదు. ఎందుకు ఆ 3 రాజధానులు అనేది అక్కడ తీసుకొచ్చాను కాబట్టి ఆ కన్ఫ్యూజన్, లేకపోతే నేను జనాలకు ఆ మెసేజ్ కన్వే చేయలేకపోయాను కాబట్టి ఆ రిజల్ట్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు అంటే ఆయన సముదాయం చేసుకొని జనాలు రిసీవ్ చేసుకోవట్లేదు కాబట్టి రూట్ మార్చేసి అమరావతి ఓకే, ప్లాన్ బి కూడా ఉండాలి కదా అనేసనే కదా ఆయన తెర మీద తీసుకొచ్చారు. అంటే తప్పు జరిగిపోయింది, ఆయన సరిదిద్దుకొని రాజధాని అభివృద్ధికి సంబంధించి తన వంతుగా ఒక ప్రయత్నంగా ఒక మంచి ఆలోచన చేస్తే, ఎందుకంటే ఆయన చేసిన ప్రతిపాదనకు సంబంధించి చాలా మంది విశ్లేషకులు అద్భుతమైన ప్రతిపాదన అది, దాంట్లో అసలు అభ్యంతరం చెప్పడానికి లేదు అనేసని, అంటే ఆయన చేయలేదు కాబట్టి మీరు ఆలోచన చేస్తున్నారు కాబట్టి మా వంతుగా మేము సలహా ఇస్తున్నామనే కదా ఆయన చెప్తుంది. ఈ విషయాన్ని ఎందుకంటే ట్రోల్స్ చేస్తారు. ఒకటి ఉంది, మీరు చెప్పినట్టు ఆయన చెప్పలేదు కదా, ఆయన ఉద్దేశం అదే, మన ఇంటర్ప్రిటేషన్. పాయింట్ ఏంటంటే ఆయన క్లారిటీ అయితే ఇవ్వాలి. గతంలో మేము 3 రాజధాని కాన్సెప్ట్ తీసుకొచ్చాం, ఇప్పుడు ప్రభుత్వం ఆల్రెడీ ఫిక్స్ చేసింది అమరావతి అని. అమరావతిలో ప్రజెంట్ వ్యతిరేకత కాదు. ఇప్పుడు జగన్ గారు చెప్పినటువంటి మావిగన్ ఏదైతే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఉందో 70 కిలోమీటర్ల విస్తీర్ణంలో, దీంట్లోనే ఉంటాయి అన్ని అసెంబ్లీ సెక్రటరీ, మన అమరావతిలో ఉండవు. దీంట్లో ఏం పెట్టుకోవాలి రాజధాని అంటే? కాబట్టి రాజధాని అంటే ఒక చోట ఇప్పుడు విజయవాడ, గుంటూరు మధ్య హైకోర్టు, విజయవాడ, మచిలీపట్నం మధ్య అసెంబ్లీ సెక్రటరీ, ఇట్లా పెట్టుకుంటూ పోతే దాని డెవలప్మెంట్ అవుతుంది. హైవే ఉంది కాబట్టి కనెక్టివిటీ వచ్చారు. ఇది ఆయన ప్రపోజల్ బాగుంది. నేను గ్రేటర్ రాజధాని తరహా రాజధాని కావాలని ఎవరన్నా అనుకుంటే జగన్ ఈజ్ బెస్ట్, ఆర్థికంగా బెస్ట్, సాధ్యాసాధ్యాలు బెస్ట్. గ్రేటర్ హైదరాబాద్ తరహా రాజధాని కావాలనుకుంటే, మహానగరం కావాలనుకుంటే, అలా కాకుండా ఒక సింపుల్ గా పరిపాలన కేంద్రం కావాలనుకుంటే అమరావతి కూడా బెస్టే. సింపుల్ గా అమరావతి అంటే అసెంబ్లీ సెక్రటరీ అయిపోతే అవుతాయి. ఆడ కొత్త మహానగరం నిర్మిస్తామనేది సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు? ఒకటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇంతకుముందు చెప్పాను. 1,10,000 ఫ్లాట్లు రైతులకు ఇవ్వాలి అంటే 1,00,000 కోట్లు దానికే అవుతుంది. మళ్ళీ రాజధానిలో కావాల్సిన ఏర్పాట్లు ఇంకో 20-30 వేల కోట్లు, అంటే అదికే 1,20,30,000 కోట్ల రూపాయలు మనకు ఈ రోజు ఖర్చు కనిపిస్తోంది. 10 ఏళ్ళు అనుకుంటే అది 3,00,000 కోట్లు రావచ్చు. మనకు డబ్బులే ఉన్నాయి, రిటర్న్ రూపాయి రాదు కదా. ఇది ఒకటి అంశం. ఒకవేళ మీరు రాజధాని నిర్మాణం చేస్తారనుకుందాం, ఆడ సక్సెస్ అవుతుందా? జగన్ గారు చెప్పింది అయ్యేది లేదు పోయేది లేదు ఒక మాట అనేసినాడు. ఎందుకు అన్నాడు అంటే ఆయన కొన్ని అనుభవాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఉదాహరణకు 2 అనుభవాలు చూద్దాం. నోయిడా మీకు తెలుసు, న్యూఢిల్లీ పక్కన నోయిడా ఉంటుంది. సక్సెస్ఫుల్ SEZ, మంచి పరిస్థితులు వచ్చాయి, లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. సమస్య ఏంటంటే అక్కడ అపార్ట్మెంట్లు 40-50% అపార్ట్మెంట్లు ఇంకా ఖాళీగా ఉన్నాయి, పూర్తయినవి, అంటే జనం రావట్లేదు. పోనీ ఉద్యోగాలేమో పెరుగుతున్నాయి. అంటే ఉద్యోగం చేసినా అక్కడ అపార్ట్మెంట్లో ఎందుకు చేరలేదంటే, స్టడీలో తేలింది ఏంటంటే, మనకు నోయిడా పక్కన న్యూఢిల్లీ ఉంది, ఇంకొక పక్కన గజియాబాద్ ఉంది. దీనికి అలవాటు పడిన జనం ఆడికి రావట్లేదు, ఆడ ఉద్యోగం చేసుకుంటున్నారు, రైలు ఎక్కి సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోతారు. రేపు అమరావతిలో మీరు బిల్డింగ్లు కట్టినా ఏడుంటున్నారు? విజయవాడలో ఉన్నట్లా మీ హైదరాబాద్ పరిధి వస్తున్నారు. ఇప్పుడు నేషనల్ హైవేస్ వచ్చిన తర్వాత ఆడ కారులో 5 గంటలకు ఎక్కితే ఉదయం 10 గంటలకు వచ్చేస్తున్నారు. ఇంకా హైవేస్ అని బాగా డెవలప్మెంట్ అయితే హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారు, ఇంకా అమరావతిలో ఉంటాడు. కాబట్టి కొత్త నగరం అనేది అంత సాధ్యమయ్యే పని కాదు. నిర్మాణం ఒక సమస్య, ఒక నిర్మించినా కూడా అక్కడ జనం వస్తారా? ది బెస్ట్ ఎగ్జాంపుల్ లవాసా, మహారాష్ట్రలో టాటా వాళ్ళు 22,000 ఎకరాల్లో ఒక నగరాన్ని నిర్మించేసినారు, కానీ అక్కడ జనం ఊరు పోవట్లేదు. అంటే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నగరం కట్టినంత మాత్రం జనం రాడు. అంటే ఆల్రెడీ పక్కన ఇప్పుడు విజయవాడ ఉంది,
ఇప్పుడు అధికారులంతా ఏం చేస్తున్నారు, వారంలో 5 రోజులు ఉంటారు, మిగతా 2 రోజులు హైదరాబాద్ లో ఉంటారు. ఈ 5 రోజులు ఏడుంటారు, విజయవాడ, గుంటూరు హౌసెస్ లో ఉంటున్నారు. ఆడ అమరావతిలో కడితే మాత్రం ఎవరు ఉంటారు అక్కడ అనేది సమస్య వస్తుంది. కాబట్టి నూతన నగరం కష్టం, నిర్మించినా కూడా అంత సులభం కాదు. కాబట్టి అదే విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఖచ్చితంగా ఆడ ఆల్రెడీ ఉంటారు కాబట్టి అట్లే సెటిల్ అయిపోతారని జగన్ కాన్సెప్ట్ కరెక్ట్. కాకపోతే ఇంకొంచెం స్పష్టంగా ఆయన రావాల్సింది, మరి గతంలో మీరు 3 రాజధానులు దేని నుంచి వెనక్కి వస్తున్నారా, అట్లే ఉంటారా? 2, మనకు అమరావతిలో ఆల్రెడీ ఉన్న యాక్టివిటీని మార్చాలనా వద్దా? 3వది, మేము తిరుపతిలో, రాయలసీమలో ఉంటాం, మేము ఒక క్వశ్చన్ అయితే వేస్తాం. అప్పుడు మాకు హైకోర్టు ఇస్తానని చెప్పి మాకు ఆశ పెట్టారు కదా, రేపు మళ్ళీ మీరు అధికారంకి వస్తే మళ్ళీ విశాఖపట్నం వాళ్ళు మాకు అడ్మినిస్ట్రేషన్ చేస్తారా, వాళ్ళ పరిస్థితి ఏంటి? వీటన్నిటికీ సమాధానం చెబుతూ అప్పుడు కానీ మావి గారిని ముందుకు తీసుకొస్తే ఖచ్చితంగా సమాజం హర్షిస్తుంది. వీటేటికి అమరావతి గురించి ఒక స్పష్టంగా చెప్పకుండా, అమరావతికి నేను వ్యతిరేకం కాదంటే అన్ని ఆడబెట్టిన తర్వాత రాజధాని ఆడబెడతాం. అమరావతి విషయంలో కొంచెం స్పష్టత రావాలి. 2, రాయలసీమ, ముఖ్యంగా రాయలసీమకు హైకోర్టు లాంటివి అన్నారు, దానిపైన స్పష్టంగా వచ్చి, నేను ఇంకో మాట కూడా చెప్పాలి, ఈ ప్రభుత్వానికి సలహా ఇవ్వడం కాదు. మీరు ఇప్పుడు ఉదాహరణకు మెడికల్ కాలేజ్ ఉంది, పోరాడాడు, ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేశారు, PPL పద్ధతులు ఇవ్వడానికి వీల్లేదు, పొరపాటును మీరు ఇచ్చినా మేము వస్తే తీసుకునేస్తామన్నాడు. అవును. ఇప్పుడు రాజధాని విషయంలో ఆ హెచ్చరిక చేయాలి కదా, మీరు అడ్డదిడ్డంగా చేస్తే రేపు నేను వస్తే మావి గారిని నిర్మిస్తానని చెప్పాలి కదా. ఈ స్పష్టతగా వస్తే జగన్ గారి మావి గారి పర్ఫెక్ట్. ఇది వీటేటికి సమాధానం చెప్పకుండా కేవలం మావి గారిని మాట్లాడితే అది కొంచెం వాళ్ళ పార్టీ కొంత డిసడ్వాంటేజ్ గా మారుతుంది. ఇక్కడ సమస్య ఏమైపోయిందంటే ఆయన ప్రాజెక్ట్ రాంగ్ కాదు, బట్ ఆయన మావిగన్ అని ఒక పేర్లు పెట్టడము ఇప్పుడు కూటమి నుంచి ఎదుర్కొంటున్న అతి పెద్ద ట్రోల్స్ ఏంటంటే, ఆయన తీసుకొచ్చిన ప్రపోజల్ గురించి ఇక్కడ డిస్కషన్ జరగట్లా, మావిగన్ అని ఆయనే పేరు పెట్టడం ఏంటి, అది ఎందుకు చర్చకు వస్తుందని అర్థం కాని విషయం పురుషోత్తం గారు. అంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఒకటి ప్రతిపక్షం యాజ్ ఎ జర్నలిస్ట్ గా మీరు ఒక ప్రశ్న అడిగితే నా యాంగిల్లోనే నేను సమాధానం చెప్తా. నా యాంగిల్ ఎందుకు అర్థం చేసుకుంటే నాకు ఒక యాంగిల్ ఉంది. కాబట్టి జగన్ గారి యాంగిల్ ను వాళ్ళు ప్రత్యర్థి ఎందుకు ఒప్పుకుంటాడు, వాళ్ళ యాంగిల్ వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి జగన్ గారి అంశాలు ఏంటి, అమరావతి పైన హైదరాబాద్ సెక్రటేరియట్ లో 670 కోట్లకి ఒక సెక్రటేరియట్ కట్టేసినారు కదా, ఇక్కడ ఎందుకు 4,000 కోట్లు? అక్కడ ఎస్ఎఫ్టీ 4,5,000 రూపాయలు అయితే ఇక్కడ 16-12,000 ఎందుకు? 2 లక్షల కోట్లు పెట్టాలి మినిమం, మినిమం లక్ష నుంచి ఇప్పుడు 40,000 ఎకరాలు అదనంగా తీసుకుంటే 2 లక్షల కోట్లు అవుతుంది. యాన్ని తెస్తారు డబ్బు? ఒకవేళ నగరం నిర్మించినా వచ్చే ఇవన్నీ ప్రశ్నలే. కానీ జగన్ ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం లేవు. కాబట్టి మావిగనని కొత్తగా తీసుకొచ్చావు, నువ్వు ఎప్పుడు రాజధాని వ్యతిరేకించే పనే. గతంలో అమరావతిలో ఉన్నదాన్ని 3 రాజధానులు అన్నావు, ఇప్పుడు 3 రాజధానులు అయిపోయింది, ఇప్పుడు మావిగన్ అంటున్నావు. నీకు ఇష్టం మొత్తం మీద అమరావతి అంటే ఇష్టం లేదు నీకు, ఆ లైన్ తీసుకుంటారు. అంటే ఆ లైన్ ఎప్పుడు తీసుకోగలిగినారు? మీరు మావిగన్ తీసుకొచ్చే ముందు అమరావతి పైన ఇంకొంచెం స్పష్టత, గతంలో 3 రాజధానుల పైన ఇంకొంచెం స్పష్టత, మీరు చెప్పడం లేకపోతే మేము వస్తే చేస్తానని చెప్పి ఈ 3 అంశాలు చెప్పుంటే మావిగన్ చుట్టూ చర్చ జరిగి ఉండేది.